నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. రాష్ట్రంలో 3 కొత్త జిల్లాల ఏర్పాటు, పలు రెవెన్యూ డివిజన్లకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. మార్కాపురం, మదనపల్లి, పోలవరాన్ని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్. ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ కేబినెట్ సమావేశంలో 21 అంశాలకు సంబంధించినటువంటి అజెండాతో కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతోంది. దీంట్లో ప్రధానంగా చూస్తే కనుక ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి న్యూజివీడ్ టౌన్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పేసి 9.96 ఎకరాల భూమిని, అలాగే డైరెక్టర్ హార్టికల్చర్ సెరికల్చర్ డిపార్ట్మెంట్ కు 33 ఏళ్ల లీజుకు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే వేదాంత లిమిటెడ్ కు సంబంధించి 9.88 ఎకరాల భూమిని, అలాగే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఆఫ్-4 డ్రిల్లింగ్ యాక్టివిటీ కోసం 3 ఏళ్ల పాటు లీజుకు సంబంధించినటువంటి దానికి మీద కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే తిరుపతిలో సంబంధించి చూస్తే కనుక తిరుపతి రూరల్ మండలం దామినేడు గ్రామంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కోసం ఉచితంగా భూమిని ఇవ్వాలని చెప్పేసి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. నాబార్డు నుంచి 7,387.70 కోట్ల రుణం పొందేందుకు సిఆర్డీఏకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడీబీ నిధులతో అమరావతిలో వరదనీటి పంపింగ్ స్టేషన్ 2 దానికి సంబంధించినటువంటి నిర్మాణం కోసం అని చెప్పేసి 443.76 కోట్ల వ్యయంతో 8,400 క్యూసెక్ల నీటి సామర్థ్యంతో ఉన్నటువంటి పంపింగ్ స్టేషన్ నిర్మాణం కోసం అని చెప్పేసి 15 ఇయర్స్ కు సంబంధించిన ఆపరేషన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అమరావతి జోన్ లో 8 రహదారులు, డ్రైన్లు, వాటర్ సప్లై, సివరేజీ, యూటిలేటెడ్ డక్స్ వీటికి సంబంధించినటువంటి L1 బిడ్ ఆమోదం పొందింది. దానికి సంబంధించినటువంటి 1,358 కోట్ల వ్యయంతో భూ సమీకరణకు సంబంధించినటువంటి పథకం లేఅవుట్ల నిర్మాణం కోసం, వాటిలో వసతుల కల్పన కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుపతి జిల్లా సెట్టిపల్లి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో లబ్దిదారులకు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ భూమి ఫీజు మినహాయింపు కోసం అని చెప్పేసి కేబినెట్ లో చర్చ జరిపారు. దానికి సంబంధించిన ఆమోదం కూడా అయింది. అలాగే సిఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే కనుక దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు పంపారో దానికి సంబంధించి 22వ సమావేశంలో ఏదైతే ప్రతిపాదన పంపిన వాటికి ఆమోదం తెలిపింది. అలాగే మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి, తర్వాత సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి 1,673.51 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు 2 దశల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకోసం కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే హైకోర్టు ఆదేశాల మేరకు అటవీ శాఖకు సంబంధించి సంరక్షణాధికారి పోస్టు సృష్టి, అలాగే దానికి సంబంధించినటువంటి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ప్రభుత్వ శాఖలన్నింటిలోగాను ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల అమలుకు సవరించిన మార్గదర్శకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కాళింగి నది వరద రక్షణ ప్యాకేజీ పనులు 1 కు సంబంధించినటువంటి ముందస్తు ముగింపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే HNSS ప్రాజెక్టుకు సంబంధించి పంపింగ్ స్టేషన్ అదనపు ఏదైతే ఖర్చులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అదనపు నిర్మాణాల కోసము కేబినెట్ లో చర్చ జరిపారు. దానికి సంబంధించినటువంటి ఆమోదం కూడా తెలిపింది. గ్రామ వార్డు సచివాలయ పేర్ల మార్పుకు చట్ట సవరణ కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఈ కోర్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించి జిల్లా కోర్టుల్లో సిస్టమ్ ఆఫీసర్లు, సిస్టమ్ అసిస్టెంట్ల పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే తిరుపతి హయత్ రీజెన్స్ 5 స్టార్ హోటల్ ప్రాజెక్టు ప్రోత్సాహకాలకు, అలాగే లీజ్ డీడ్ రద్దుకు సంబంధించి పెట్టుబడిదారులకు చెల్లించిన రుసుము రీఫండ్ చేయాలని చెప్పేసి దాని కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎందుకంటే గతంలో అక్కడ హిందూ సంఘాలు అయితేనేమి, బీజేపీ వాళ్ళు అయితేనేమి అక్కడ ఈ హయత్ సంబంధించినటువంటి 5 స్టార్ హోటల్ ఏర్పాటు చేయడం మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి కార్యక్రమం అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే దుగ్గరాజపట్నం గ్రీన్ ఫీల్డ్ స్పోర్ట్స్ ఫోర్టు, అలాగే షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు కోసం అని చెప్పేసి దగదర్తి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు అభివృద్ది కోసం వీటికి సంబంధించి 418.14 ఎకరాల్లో భూమి లీజుకు సంబంధించినటువంటి అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రోడ్డు భద్రత కోసం లైఫ్ ట్యాక్స్ మీద
10% రోడ్డు సేఫ్టీ సెస్ విధించేందుకు కేబినెట్ బిల్లుకు ఆమోదం తెలిపింది. అలాగే వసూలైన నిధులను ఏపీ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు బదిలీ చేయాలని కూడా కేబినెట్ ఆమోదం తెలిపారు. వీటితో పాటు ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించిన వ్యవహారం కూడా కేబినెట్ లో చర్చ జరగనుంది. అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాలంటే ఇప్పుడు పోలవరం జిల్లా అయితేనేమి, తర్వాత ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పాటు చేసేటువంటి మదనపల్లి జిల్లా దాన్ని అయితేనేమి, ఈ జిల్లాలకు సంబంధించినటువంటి కేబినెట్ ఆమోదం తెలుపనున్నారు. దానికి సంబంధించి కొంత చేర్పులు మార్పులు చేయనున్నారు. అలాగే రాయచోటిని ఈ మదనపల్లి జిల్లాకు మార్పు అయితేనేమి, అలాగే ఈ అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాజంపేటను కడప జిల్లాలోకి చేర్చేందుకు అయితేనేమి కేబినెట్ చర్చ జరుగుతుంది. థ్యాంక్ యూ విజయ్ చందన్.